హాయ్ హలో దిస్ ఇస్ గిరి టీచింగ్ 10th మ్యాథమెటిక్స్ మూడవ అధ్యాయం బహుపదులు. ఈ వీడియో నందు బహుపదుల యొక్క పరిచయం మరియు అభ్యాసం 3.1 నుంచి సమస్యలు వాటి సాధనలను చూద్దాం. మొదటగా బహుపది అంటే ఏంటో తెలుసుకుందాం. అలాగే ఈ చాప్టర్ నుండి కొన్ని కీలక అంశాలను కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా బహుపది అంటే ఏమిటి? బహుపది అంటే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ చరరాశులు రుణేతర ధన పూర్ణ సంఖ్యల ఘాతాలకు హెచ్చించిన గణిత సమాసాన్ని బహుపది అని పిలుస్తారు. మళ్ళీ చదువుతున్నాను. ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ చరరాశులు రుణేతర ధన పూర్ణ సంఖ్యల ఘాతాలకు హెచ్చించిన గణిత వాక్యాన్ని లేదా గణిత సమాసాన్ని బహుపది అని పిలుస్తారు. ఉదాహరణకి 2x 3x - 2y, అలాగే 4x² + 3y - 2z ఇవన్నీ అవుతాయి. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చరరాశి అంటే ఏంటో ముందుగా మీరు తెలుసుకోవాలి. చరరాశి అంటే పేర్లోనే ఉంది, దాని యొక్క విలువ మారుతూ ఉంటుంది. ఆ రాశి యొక్క విలువ చరము. చరం అంటే స్థిరము లేనిది, స్థిరంగా లేని విలువ కలిగిన రాశినే చరరాశి అంటారు. మనం గణితంలో చరరాశులను సూచించడానికి x, y, z లాంటి ఇంగ్లీష్ అక్షరాలను మనం ఉపయోగిస్తూ ఉంటాం. చరరాశులు కలిగిన గణిత సమాసము బహుపది అవుతుంది. అయితే ఇక్కడ చరరాశులకు ఒక కండిషన్ ఉంది. ఏంటా కండిషన్ అంటే ఆ చరరాశులు రుణేతర ధన పూర్ణ సంఖ్యల ఘాతాలకి హెచ్చించబడి ఉండాలి. రుణేతరము అంటే రుణము అంటే మైనస్, రుణేతరము అంటే మైనస్ కానిది. మైనస్ కాని సంఖ్యలు, మైనస్ కాని పూర్ణ సంఖ్యలు అంతే కదా. రుణేతర అంటే మైనస్ కానివి. మైనస్ కానివి ఏముంటాయి? మామూలుగా పూర్ణ సంఖ్యలు మీకు తెలుసు కదా. పూర్ణ సంఖ్యలు ఎక్కడి నుంచి మొదలవుతాయంటే -∞, మైనస్ అలాగే ఎక్సెట్రా -3 -2 -1 0 1 2 3 ఇవన్నీ కూడా పూర్ణ సంఖ్యలు. ఈ పూర్ణ సంఖ్యల్లో మైనస్లను తీసేయండి, రుణ సంఖ్యలను తీసేయండి. రుణ సంఖ్యలను తీసేస్తే 0 ఉంటుంది. 0 రుణాత్మకము కాదు, ధనాత్మకము కాదు, 0 ఉంటుంది. అలాగే 1 2 3 లాంటి ధన పూర్ణ సంఖ్యలు ఉంటాయి. అలాగా ఇక్కడ రుణేతరము కాని ధన పూర్ణ సంఖ్యలు కావాలి అంటే 0 1 2 3 4 ఇలాంటివి ఘాతాంకాలుగా కలిగిన చరరాశులు. అర్థమవుతుంది కదా. ధన పూర్ణ సంఖ్యల ఘాతాలకు హెచ్చించబడిన చరరాశులు. ఇక్కడ చూడండి 2x అంటే 2 × x⁴1. ఇక్కడ చరరాశి x. ఈ xకి ఘాతాంకంలో 1 ఉంది. అంటే దీనికి ఈ చరరాశి దేనికి హెచ్చించబడింది? ధన పూర్ణ సంఖ్యల ఘాతానికి హెచ్చించబడింది. అలాగే 3x అంటే 3x⁴1 - 2y అంటే 2y⁴1. ఇక్కడుండే 2 చరరాశుల యొక్క ఘాతాలు కూడా ధన సంఖ్యలు అయి ఉన్నాయి. అలాగే 4x² + 3y - 2z. ఇక్కడ x² యొక్క ఘాతాంకం 2, 3y యొక్క ఘాతాంకం 1 అంటే z యొక్క ఘాతాంకము 1. ఇవన్నీ కూడా ధన సంఖ్యలు, ధన పూర్ణ సంఖ్యలు అయి ఉన్నాయి. లేదా ఒక్కొక్కసారి 0 కూడా కావచ్చు. 0 అంటే స్థిర రాశి. ఒక 3 1 తీసుకున్నాం అనుకోండి, అక్కడ ఏ చరరాశి లేదు అంటే 3 × x⁴0 అని. అలాగా ఏ చరరాశులైనా ఉండొచ్చు. 1 కన్నా ఎక్కువ చరరాశులు కలిగిన ఆ చరరాశులు ఎలా ఉండాలంటే రుణేతర ధన పూర్ణ సంఖ్యల ఘాతాలకు హెచ్చించబడాలి. అలాంటి గణిత సమాసాన్ని బహుపది అని పిలుస్తారు. ఇప్పుడు ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు చూద్దాం. చరరాశుల యొక్క అత్యధిక ఘాతాంకాన్ని బహుపది యొక్క పరిమాణం అంటారు. అతి పెద్ద ఘాతాంకం, ఇక్కడ ఈ చరరాశి తీసుకున్నాం. మొదటి సమాసం తీసుకోండి 2x. ఈ 2xలో x యొక్క ఘాతాంకం ఎంత? ఈ x యొక్క ఘాతాంకము 1. అందుకని ఇక్కడ ఈ చరరాశి యొక్క ఈ మొత్తం సమాసంలో ఒక్కొక్కసారి 1 ఉండొచ్చు పదం, లేదా 2 పదాలు ఉండొచ్చు,
లేదా 3s పదాలు ఉండొచ్చు. ప్రతి పదంలోనూ ఉండే ఘాతాంకాన్ని తీసుకుని చరరాశి యొక్క ఘాతాంకం తీసుకుని ఏ పదంలో చరరాశికి అత్యధిక ఘాతాంకం ఉంటుందో ఆ ఘాతాంకాన్నే బహుపది యొక్క పరిమాణం అంటారు. ఇక్కడ చూడండి 2x అనేది ఒక బహుపది. దీనికి xకి ఘాతాంకంలో 1 ఉంది. అంటే దీనికి అత్యధిక ఘాతాంకం 1 కాబట్టి ఈ బహుపది 2x అనే బహుపది యొక్క పరిమాణం 1 అవుతుంది. అలాగే 3x - 2y తీసుకోండి. 3x⁴ మైనస్ 2y⁴. ఇక్కడ కూడా అతిపెద్ద ఘాతాంకం 1 కాబట్టి అదే ఈ బహుపది యొక్క పరిమాణం అవుతుంది. తర్వాత 4x² + 3y - 2z. ఇక్కడ చరరాశి x యొక్క ఘాతాంకం 2, ఇక్కడ y యొక్క ఘాతాంకం 1, z యొక్క ఘాతాంకం 1. అతిపెద్ద ఘాతాంకం 2 కాబట్టి ఈ చరరాశి యొక్క పరిమాణము 2 అవుతుంది. ఏదైనా ఒక బహుపదిలో ఒకే ఒక పదం ఉంటే దాన్ని ఏకపదని, 2 పదాలు ఉంటే దాన్ని ద్విపది అని, ఏదైనా ఒక బహుపదిలో 3 పదాలు ఉంటే దాన్ని త్రిపది అని అంటారు. ఏకపదిని కానీ ద్విపదిని కానీ వీటన్నిటిని కూడా బహుపదులు అంటారు. ఈ విషయం మీకు 7th క్లాస్ నుంచి మీరు నేర్చుకుని ఉన్నారు. బహుపది యొక్క పరిమాణం అంటే ఏంటో అర్థమైంది కదా డియర్ స్టూడెంట్స్? ఇప్పుడు అర్థమైందా బహుపది యొక్క పరిమాణం అంటే ఏంటో? బహుపది యొక్క పరిమాణం అంటే మనకి ఇచ్చిన బహుపదిలోని ప్రతి పదములో ఉండే చరరాశి యొక్క ఘాతాంకాన్ని పరిశీలించండి. ఏ ఘాతాంకము అతి పెద్దదో అలాంటి ఘాతాంకమే ఆ ఘాతాంకమే బహుపది యొక్క పరిమాణం అవుతుంది. ఉదాహరణకి 4x² + 3y - 2z. మొదటి పదములో అతిపెద్ద చరరాశి యొక్క ఘాతాంకం 2, ఇక్కడ చరరాశి యొక్క ఘాతాంకం 1, ఇక్కడ చరరాశి యొక్క ఘాతాంకం 1. ఏది అతిపెద్దది? ఇది అతిపెద్దది, 2 అతిపెద్దది. అందుకని ఈ బహుపది యొక్క పరిమాణం 2 అవుతుంది. చరరాశుల యొక్క అత్యధిక ఘాతాంకాన్ని బహుపది యొక్క పరిమాణం అని మనం పిలుస్తాము. బహుపదిలోని అన్ని పదాల యొక్క గుణకాలు 0 అయితే అప్పుడు ఆ బహుపది శూన్య బహుపది అవుతుంది. ఉదాహరణకి ax + by అనే ఒక బహుపది ఉందనుకుందాం. ఇక్కడ x యొక్క గుణకము a, అలాగే y యొక్క గుణకము b. ఈ 2 గుణకాలు అంటే a విలువ b విలువ 2 0 అయ్యాయి అనుకోండి. ఈ అన్ని పదాలు ఇక్కడ ఉండే 2 పదాల యొక్క చరరాశుల యొక్క గుణకాలు 0 అయితే, a 0 b కూడా 0 అయితే అలాంటి బహుపదినే శూన్య బహుపది అంటారు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, బహుపదిలోని అన్ని పదాల యొక్క గుణకాలు 0 అయితే అలాంటి బహుపదిని శూన్య బహుపది అంటారు. బహుపదిలో ఉండే ఎన్ని పదాలు ఉంటే అన్ని పదాల యొక్క గుణకాలు 0 కావాలి. అలాంటి బహుపది శూన్య బహుపది అవుతుంది. ఉదాహరణకి ax + by, ఇక్కడ a = 0, b = 0. అది ఒక శూన్య బహుపదికి ఉదాహరణ. అదేవిధంగా ఒక బహుపది యొక్క పరిమాణము 1 అయితే అప్పుడు ఆ బహుపదిని సరళ బహుపది అని లేదా రేఖీయ బహుపది అని అంటారు. అర్థమవుతుంది కదా? ఒక బహుపది యొక్క పరిమాణము 1 అయితే ఆ బహుపదిని సరళ బహుపది లేదా రేఖీయ బహుపది అంటారు. సాధారణ రూపం ax + b. ఇక్కడ ఇది ఒక రేఖీయ బహుపది, ఒకే ఒక చరరాశి ఉంది, x అనే ఒకే ఒక చరరాశి ఉంది, లేదా 2 చరరాశుల్లో కూడా రేఖీయ బహుపదిని మనం చెప్పచ్చు. ఇక్కడ ax + b అనే ఈ బహుపదిలో x యొక్క గుణకము a, అలాగే స్థిరరాశి b. ఇక్కడ x అనే చరరాశి యొక్క ఘాతం ఎంత చూడండి. x అనే చరరాశి యొక్క ఘాతము 1. ఇది 1 ఉంది కాబట్టి దీని అప్పుడు పరిమాణం 1 అని అంటాం. అతిపెద్ద ఘాతాంకమే పరిమాణం అవుతుంది. ఈ అతిపెద్ద ఘాతాంకం 1 కాబట్టే పరిమాణం 1 అవుతుంది. అందుకని ఇది రేఖీయ బహుపది లేదా సరళ బహుపది అవుతుంది. ఈ పరిమాణం 1 ఉండే సరళ బహుపదికి మరొక ఉదాహరణలు 2x + 1 అని, లేదా 3y - z, లేదా ax + by ఇలాగ రాసుకుంటూ వెళ్ళచ్చు. ఇక్కడ చూడండి 2x + 1 అంటే 2 × x⁴ 1 + 1. అలాగే 3y - z అంటే 3 × y⁴ - z⁴ 1. అలాగే ax + by అంటే a × x⁴ 1 + b × y⁴ 1. ఇవన్నీ కూడా సరళ బహుపదులు లేదా రేఖీయ బహుపదులకి ఉదాహరణలు అవుతాయి.
మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఏదైనా ఒక బహుపది యొక్క పరిమాణము ఒకటైతే ఆ బహుపదిని సరళ బహుపది లేదా రేఖీయ బహుపది అని అనొచ్చు. అదే పరిమాణం 2 అయింది అనుకోండి, ఏ బహుపది యొక్క పరిమాణం అన్న 2 అయితే అప్పుడు ఆ బహుపదిని వర్గ బహుపది అంటారు. ఏమంటారండి? వర్గ బహుపది. ఏ బహుపది యొక్క పరిమాణం అన్న 2 అయితే అప్పుడు ఆ బహుపదిని వర్గ బహుపది అంటారు. వర్గ బహుపది యొక్క సాధారణ రూపం ax² + bx + c. ఇప్పుడు చూడండి, x అనేది చరరాశి, ax², a అనేది గుణకం x² యొక్క గుణకం, b × x, b అనేది x యొక్క గుణకం, c అనేది స్థిరపదం. ఇక్కడ ఇది వర్గ బహుపది కావడానికి ఒక నియమం ఉంది. ఏంటా నియమం అంటే ఏ విలువ అంటే x² గుణకం 0 కాకూడదు. x² గుణకం 0 కాకుండా అంటే a ≠ 0 అయినప్పుడు ax² + bx + c అనేది వర్గ బహుపదికి సాధారణ రూపం అవుతుంది. ఉదాహరణ 2x² + 3x - 1. ఇది వర్గ బహుపది యొక్క సాధారణ రూపం. ax² + bx + c అనేది వర్గ బహుపది యొక్క సాధారణ రూపం. ఉదాహరణ 2x² + 3x - 1. ఇదంతా ఒక చరరాశిలో వర్గ బహుపది. అదే 2 చరరాశుల్లో వర్గ బహుపది చెప్పమంటే ax² + by² అని చెప్పచ్చు. ఈ విధంగా వర్గ బహుపదులు మనం రాసుకోవచ్చు. తర్వాత పరిమాణము 3 అయితే, ఏ బహుపది యొక్క పరిమాణం అన్న 3 అయితే అలాంటి బహుపదిని ఘన బహుపది అని అంటారు. ఘనము అక్కడే ఉంది, పేరులోనే ఉంది. ఘన బహుపది అంటే పరిమాణము 3, వర్గ బహుపది అంటే పరిమాణము 2, రేఖీ బహుపది అంటే పరిమాణము 1. సరే, ఇప్పుడు ఘన బహుపది యొక్క సాధారణ రూపం ఏంటంటే ax³ + bx² + cx + d. ఇక్కడ నియమము a ≠ 0, ఏ విలువ 0 కాకూడదు. ఏ విలువ 0 కానప్పుడు ax³ + bx² + cx + d అనేది ఒక ఘన బహుపది అవుతుంది. ఇక్కడ x యొక్క అతిపెద్ద ఘాతాంకము, ఇక్కడ x యొక్క ఘాతాంకాలను కానీ చూస్తే మనం పదాల్లో ఇది 3, ఇక్కడ 2, ఇక్కడ 1, ఇక్కడ 0 కాబట్టి అతిపెద్ద ఘాతాంకం 3 కాబట్టి ax³ + bx² + cx + d అనే ఈ బహుపది యొక్క పరిమాణం 3 అవుతుంది, అతిపెద్ద ఘాతాంకం. ఎప్పుడైతే ఈ పరిమాణం 3 అయిందో దీన్ని ఘన బహుపది అని అంటారు. ఈ ఘన బహుపదికి ఉదాహరణ x³ + 2x² - 1. ఇది ఘన బహుపదికి ఒక చరరాశిలో ఉదాహరణ. అదే ఘన బహుపదిని 2 చరరాశుల్లో రాయవలసి వస్తే ax³ + by³ అని రాయొచ్చు, ax³ + by³ అని రాయొచ్చు. అలాగే ఘన బహుపదికి 3 చరరాశుల్లో ఘన బహుపది రాయవలసి వస్తే x³ + y³ + z³ అని కూడా మనం రాయొచ్చు. ఈ విధంగా మనం వివిధ బహుపదులని వాటి పరిమాణము ఆధారంగా బహుపదుల యొక్క వివిధ రూపాలను మనం తెలుసుకున్నాము. పరిమాణం 1 అయితే దాన్ని సరళ బహుపది లేదా రేఖీ బహుపది అని, పరిమాణం 2 అయితే దాన్ని వర్గ బహుపది అని, పరిమాణం 3 అయితే ఘన బహుపది అని అంటాము. ఇక్కడ ఈ సాధారణ రూపాలు అన్నీ ఉన్నాయి కదా. ఈ సాధారణ రూపాల ఆధారముగా మీరు ఇప్పుడు ఒక రేఖీయ బహుపదికి, వర్గ బహుపదికి, ఘన బహుపదికి ఉదాహరణలు రాసి ఆ ఉదాహరణలు మీరు ఇచ్చిన ఉదాహరణలు సరిగా ఉన్నాయో లేదో 1కి 2 సార్లు చెక్ చేయండి. అదవుతుంది కదా. వెరీ గుడ్. బహుపది యొక్క శూన్య విలువ. బహుపది శూన్యము. ఏ చరరాశి విలువకు బహుపది యొక్క విలువ 0 అవుతుందో, మళ్ళీ చూస్తున్నాను, ఏ చరరాశి యొక్క విలువకు బహుపది యొక్క విలువ 0 అవుతుందో ఆ చరరాశి యొక్క విలువనే బహుపది యొక్క శూన్యం అంటారు. ఉదాహరణకి x + 2 అనేది ఒక బహుపది. ఈ x + 2 అనే బహుపదిలో x చోట్లో అంటే చరరాశి చోట్లో -2 కానీ రాసామనుకోండి మనం, అప్పుడు అది -2 + 2 అంతే కదా. x చోట్లో -2 అని ప్రతిక్షేపించాం, x ప్లేస్లో -2 ప్రతిక్షేపిస్తే అప్పుడు బహుపది ఏమవుతుంది? -2 + 2 అవుతుంది. -2 + 2 విలువ ఎంత? 0. అందుకని ఇక్కడ x ప్లేస్లో అంటే చరరాశి చోట్లో -2ను ప్రతిక్షేపిస్తే మొత్తం బహుపది విలువ 0 అయిపోయింది. అప్పుడు ఈ బహుపది యొక్క శూన్యము -2 అవుతుంది. అర్థమవుతుందా? ఇంకొక ఉదాహరణ చూడండి. y - 1, y - 1 అనేది ఒక బహుపది. ఈ బహుపదిలో y చోట్లో
1ని ప్రతిక్షేపిస్తే అప్పుడు 1 మైనస్ 1 y ప్లేస్లో 1ని రాస్తే 1 మైనస్ 1 1లోంచి 1 పోతే 0. అంటే y చోట్లో 1ని ప్రతిక్షేపిస్తే మొత్తం బహుపది యొక్క విలువ ఎంత అయింది? 0 అయిపోయింది. ఇప్పుడు మొత్తం బహుపది విలువ 0 ఎప్పుడైందంటే చరరాశి చోట్లో 1ని ప్రతిక్షేపిస్తే. అందుకని ఆ 1 అనే చరరాశి యొక్క విలువనే ఈ బహుపది యొక్క శూన్యం అంటారు. మళ్ళీ చదువుతున్నాను, బహుపది శూన్యము. ఏ చరరాశి విలువకు బహుపది యొక్క విలువ 0 అవుతుందో ఆ చరరాశి యొక్క విలువనే బహుపది శూన్యం అంటారు. ఓకే, ఇప్పుడు ఇందులో ఫస్ట్ పాయింట్ చూడండి. px = ax + b అనే బహుపది యొక్క శూన్యము ఎంత? ఇక్కడ మనకి ax + b అనే ఒక బహుపది ఇచ్చారు. ఈ బహుపది యొక్క శూన్యం మనం కనుక్కోవాలి. శూన్యం కనుక్కోవాలంటే అది శూన్యం అనేది చరరాశి యొక్క విలువ అవుతుంది. చరరాశి యొక్క ఏ విలువ అవుతుందంటే మొత్తం బహుపది శూన్యం అవ్వాలి. మొత్తం బహుపది విలువ శూన్యమయ్యే చరరాశి యొక్క విలువే బహుపది యొక్క శూన్యం అవుతుంది. అందుకని మొత్తం బహుపది అంటే ax + bని 0కి సమానం చేయండి. 0కి సమానం చేస్తే అప్పుడు ax = ఈ ప్లస్ b అటుపక్క వెళ్తే -b అవుతుంది. ax -b అండ్ x ఇక్కడ ఏ గుణిస్తుంది అటు వెళ్తే భాగించాలి కాబట్టి -b/a. అంటే ax + b 0 అయితే అప్పుడు x విలువ ఎంత అయింది? -b/a. ఒకసారి చెక్ చేద్దాం. x చోట్లో -b/a అని ప్రతిక్షేపిస్తే అప్పుడు ఈ a/a క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మనకు మిగిలింది -b + b 0 అయింది. అందుకని px = ax + b అనే బహుపది యొక్క శూన్యము -b/a అవుతుంది. అలాగే ఇంకొక బహుపది ax - b అనే బహుపది ఇచ్చారనుకోండి, దానికి శూన్యం ఏమవుతుందంటే ఇప్పుడు దీన్ని 0కి సమానం చేసేయండి. సమానం చేస్తే x - b అటుపక్క వెళ్తే +b. అలాగే x b/a. అంటే ax - b అనే బహుపది యొక్క శూన్యము +b/a అవుతుంది. ఇంకొక పాయింట్, px = ax² + bx + c అనే బహుపది యొక్క శూన్యాలు ఇక్కడ చూసారు. మనకి ఇచ్చిన బహుపది ఇక్కడ వర్గ బహుపది అంటే పరిమాణము 2. పరిమాణం 2 అనే బహుపదిని ఇచ్చారు కాబట్టి దానికి శూన్యములు మ్యాక్సిమం 2 శూన్యములు ఉంటాయి. అదే ఏక పరిమాణ బహుపది ఇస్తే అంటే పరిమాణం 1గా కలిగిన ఒక బహుపదిని ఇస్తే, రేఖీయ బహుపదిని ఇస్తే దానికి ఒకే ఒక శూన్యం ఉంటుంది. పరిమాణం 1 అయితే దానికి ఒక శూన్యము, పరిమాణం 2 అయితే దానికి 2 శూన్యాలు, పరిమాణం 3 అయితే ఆ బహుపదికి 3 శూన్యాలు ఉంటాయి. మనకి ఇక్కడ ఈ ax² + bx + c అనే ఒక బహుపదిని ఇచ్చి దీనికి శూన్యములు కనుక్కోమంటే సూత్రాన్ని దీన్ని ఉపయోగించవచ్చు. మొదటి శూన్యం విలువ -b + √b² - 4ac/2a. అలాగే రెండవ శూన్యం యొక్క విలువ బీటా = -b - √b² - 4ac/2a. ఆల్ఫా బీటాలు అనేవి శూన్యములను సూచించడానికి ఉపయోగిస్తారు. ఆల్ఫా అంటే మొదటి శూన్యము, బీటా అంటే రెండవ శూన్యం. ఈ సూత్రాన్ని మీరు ఆల్రెడీ 9th క్లాస్లోనే మీరు నేర్చుకుని ఉన్నారు. ఇప్పుడు చూడండి, శూన్యముల యొక్క మొత్తం మనకి ఇచ్చిన ఈ వర్గ బహుపది ఆల్ఫా విలువ బీటా విలువ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో శూన్యముల మొత్తం ఆల్ఫా + బీటా కానీ మనం కనుక్కుంటే +√b² - 4ac -√b² - 4ac 2 క్యాన్సిల్ అయిపోతాయి. 2 కలిపినప్పుడు క్యాన్సిల్ అయిపోయి -b - b అంటే -2b/2a వస్తుంది. ఈ 2ను కూడా క్యాన్సిల్ చేస్తే -b/a. అంటే శూన్యముల మొత్తము ఆల్ఫా + బీటా = -b/a అయింది. అలాగే శూన్యముల లబ్ధం ఈ రెండింటిని గుణించి సూక్ష్మీకరించామనుకోండి మనకు అప్పుడు c/a అనే విలువ వస్తుంది. ఇది కూడా మీరు 9thలోనే నేర్చుకున్నారు. ఇక్కడ a అంటే x² యొక్క గుణకము, b అంటే x యొక్క గుణకము, అలాగే c అంటే స్థిర రాశి. తర్వాత పాయింట్ చూడండి, ఘన బహుపది ax³ + bx² + cx + dలో అంటే ఇక్కడ ఘన బహుపది కాబట్టి పరిమాణం 3 కాబట్టి దీనికి 3 శూన్యములు ఉంటాయి. ఆ 3 శూన్యాలని ఆల్ఫా బీటా గామాలతో కానీ మనం సూచిస్తే అప్పుడు శూన్యముల మొత్తము ఆల్ఫా + బీటా + గామా =
మైనస్ బి బై ఏ. అలాగే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. అలాగే శూన్యముల లబ్ధం ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి బై ఏ. ఈ సూత్రాలను ఉపయోగించి కూడా మనకు బహుపది ఇచ్చిన వెంటనే ఆ బహుపదుల యొక్క శూన్యాల మొత్తాన్ని శూన్యాల లబ్ధాన్ని కూడా మనం కనుక్కోవచ్చు. వాటిని సాధించిన అవసరం లేకుండానే శూన్యముల యొక్క మొత్తాన్ని శూన్యముల యొక్క లబ్ధాన్ని కూడా మనం కనుక్కోవచ్చు. ఇప్పుడు బహుపది యొక్క రేఖాచిత్రాలు. సరళ బహుపది లేదా రేఖీయ బహుపది యొక్క రేఖాచిత్రాన్ని కానీ మనం గీస్తే ఆ రేఖాచిత్రం ఒక సరళ రేఖని సూచిస్తుంది. ఒక స్ట్రైట్ లైన్ వస్తుందన్నమాట. సరళ బహుపది అంటే ఏక పరిమాణ బహుపది. ఏఎక్స్ ప్లస్ బి అనే ఒక బహుపదిని తీసుకుని దాని రేఖాచిత్రాన్ని కానీ మనం గీస్తే ఆ రేఖాచిత్రం ఒక సరళ రేఖ అవుతుంది. అలాగే వర్గ బహుపదిని అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిని కానీ తీసుకుని దాని యొక్క రేఖాచిత్రాన్ని అంటే గ్రాఫ్ని కానీ గీస్తే అది ఒక పరావలయాన్ని సూచిస్తుంది. పరావలయాన్ని ఇంగ్లీష్లో పెరాబలా అంటారు. చూడండి పరావలయం ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఇది ఎక్స్ అక్షము, ఇది వై అక్షము. పరావలయాన్ని కానీ మనం గీస్తే ఆ పరావలయం ఈ షేప్లో వస్తుంది. అంటే వెంకటేశ్వర స్వామి నామ ఆకారంలో ఉంటుంది. ఇది దేనికి ఏ బహుపది ఈ ఆకారంలో ఉంటుందంటే వర్గ బహుపది యొక్క రేఖాచిత్రం. వర్గ బహుపది అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి రూపంలో ఉండే వర్గ బహుపదిని తీసుకుని దానికి గ్రాఫ్ని గీస్తే రేఖాచిత్రాన్ని గీస్తే ఆ రేఖాచిత్రం ఈ ఆకారంలో బ్లూ కలర్లో ఉండే పరావలయం ఆకారంలోకి వస్తుంది. వీటిని ఈ గ్రాఫ్కు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి. మనం ఆ సమస్యల్ని రెండో అభ్యాసంలో నేర్చుకుందాం. ఇప్పుడు బహుపదులు అభ్యాసం 3.1. అందులోని మొదటి ప్రశ్న px is equal to 5x⁻7 మైనస్ 6x⁻5 ప్లస్ 7x మైనస్ 6 అయినా x⁻5 యొక్క గుణకము px అనే బహుపది యొక్క పరిమాణము అలాగే మనకిచ్చిన బహుపదిలోని స్థిరరాశిని కనుగొనండి. మనకిచ్చిన బహుపది px is equal to 5x⁻7 మైనస్ 6x⁻5 ప్లస్ 7x మైనస్ 6 అని కదా ఇచ్చారు. ఇప్పుడు ఇందులో మనం ఏం కనుక్కోవాలంటే x⁻5 యొక్క గుణకం కనుక్కోవాలి. అలాగే px అనే బహుపది యొక్క పరిమాణము కనుక్కోవాలి. అలాగే మనకి ఇచ్చిన బహుపదిలోని స్థిరరాశిని కూడా మనం కనుక్కోవాలి. సాధన చూద్దాం. మనకి ఇచ్చిన దత్తాంశం నుంచి px is equal to 5x⁻7 మైనస్ 6x⁻5 ప్లస్ 7x మైనస్ 6. ఇప్పుడు ఇందులో x⁻5 యొక్క గుణకం x⁻5 ఎక్కడ ఉంది? ఇదిగో ఇది x⁻5 అనే పదం. ఇందులో మొత్తం పదం ఏంటి? మైనస్ 6x⁻5. అంటే ఈ x⁻5 అనేది దేనితో గుణించబడుతోంది? ఈ x⁻5 అనేది మైనస్ 6తో గుణించబడుతోంది. అందుకని మైనస్ 6ని x⁻5కి గుణకం అంటారు. అర్థమవుతుంది కదా? వెరీ గుడ్. x⁻5 యొక్క గుణకము మైనస్ 6. అలాగే ఈ బహుపది యొక్క పరిమాణం ఎంత? పరిమాణం అంటే మనం ఏమనుకున్నాం ఒకసారి గుర్తుంచుకోండి. వెరీ గుడ్. పరిమాణం అంటే మనకిచ్చిన బహుపదిలోని చరరాశి యొక్క అతిపెద్ద ఘాతాంకం. చరరాశి అంటే ఇక్కడ x. అతిపెద్ద ఘాతాంకం 7, 5, 1, 0. ఏది అతిపెద్దది? 7. కాబట్టి మనకిచ్చిన బహుపది యొక్క పరిమాణము 7 అవుతుంది. అలాగే మనకిచ్చిన బహుపదిలోని స్థిరరాశి అంటే చరరాశి లేకుండా ఉన్న పదము మైనస్ 6. అందుకని దీని యొక్క స్థిరరాశి మైనస్ 6 అయింది. అర్థమైంది కదా? ఓకే. ఇప్పుడు ఇందులో రెండో బిట్ చూద్దాం. 3 బహుపదులను వ్రాసి వాటిలో ప్రతిదానికి 3 ప్రశ్నలను సృష్టించండి. మనల్ని సొంతంగా 3 బహుపదులు రాయమంటున్నారు. అలాగే ప్రతి బహుపదికి కూడా 3 ప్రశ్నలను మనల్ని తయారు చేయమంటున్నారు. సాధన మనకేమిచ్చాడు? ఫస్ట్ ఒక 3 బహుపదులు రాయమన్నాడు కాబట్టి ముందుగా ఒక బహుపదిని తీసుకున్నాం. px is equal to x ప్లస్ 1 అనే ఒక బహుపదిని మనం సొంతంగా రాసుకున్నాం. అదే రాయాలని లేదు, మీ ఇష్టం x మైనస్ 1 కూడా రాసుకోవచ్చు, ఎలాగైనా రాయొచ్చు. నేను ఫస్ట్ బిట్లో సింపుల్గా ఉండడం కోసం ఒక రేఖీయ బహుపదిని ఏక పరిమాణ బహుపదిని తీసుకున్నాను. లేదా ఒక 1ని కూడా తీసుకోవచ్చు. మీరు ఒక స్థిరరాశిని తీసుకున్న అది కూడా బహుపదే అవుతుంది. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏమని రాస్తున్నాం అంటే బహుపది px యొక్క పరిమాణాన్ని కనుగొనండి. ఇప్పుడు క్వశ్చన్ అడగడమే, మనం ఆన్సర్ రాయనవసరం లేదు. క్వశ్చన్లు తయారు చేయాలి. ఒక బహుపదినిచ్చి ఆ బహుపది పైన 3 ప్రశ్నలు తయారు చేయాలి.
ఒక బహుపదిని ఇచ్చాం పిఎక్స్ x+1 అని. ఇప్పుడు ఈ బహుపది మొదటి ప్రశ్న పిఎక్స్ యొక్క పరిమాణం, ఇచ్చిన బహుపది యొక్క పరిమాణాన్ని కనుగొనండి అని ఇచ్చాం. అలాగే రెండవ ప్రశ్న బహుపది యొక్క శూన్యాన్ని కనుక్కొనండి. మనకి ఇచ్చిన బహుపది పిఎక్స్ x+1 అనే బహుపది యొక్క శూన్యాన్ని కనుగొనండి అని ఇచ్చాం. ఇంకా మూడవ ప్రశ్న ఇచ్చిన బహుపదికి మీరు ఎన్ని శూన్యాలను కనుగొనవచ్చు, మీరు ఎన్ని శూన్యాలను కనుగొనగలరు. ఇక్కడ బహుపదిని ఇచ్చాం కాబట్టి ఆ బహుపదికి ఎన్ని శూన్యాలు ఉంటాయి అని చెప్పి కూడా అడిగారు. ఇలాగ 3 ప్రశ్నలు మనం తయారు చేస్తాం. ఇంకొక బహుపదిని చూద్దాం. రెండవది QX మొదటి బహుపదిని PX అన్నాం కాబట్టి రెండవ బహుపదిని QX అంటాం. QX x² - 3x + 2 అనే ఇక్కడ ఒక వర్గ బహుపదిని తీసుకున్నాం. ఇప్పుడు దీంట్లో మళ్ళీ మొదటి ప్రశ్న బహుపది QX యొక్క పరిమాణాన్ని కనుగొనండి. పరిమాణం ఎంత అన్నది మొదటి ప్రశ్న. పరిమాణం ఎంత అవుతుంది? ఇది వర్గ బహుపది కాబట్టి పరిమాణం 2 అని మనం ఆన్సర్ రాసేయచ్చు. కానీ మనకి ఇక్కడ ఆన్సర్ రాయనవసరం లేదు, క్వశ్చన్లు మాత్రమే తయారు చేయాలి. రెండవది బహుపది యొక్క శూన్యాలను కనుగొనండి. QX x² - 3x + 2 అనే ఒక బహుపది ఇచ్చాం కాబట్టి దాని యొక్క శూన్యాలు ఎన్ని ఉంటాయో వాటిని కనుక్కోండి అని అడిగాం. మూడవది మీరు రెండవ పరిమాణ బహుపదిని ఎలా పిలుస్తారు? రెండవ పరిమాణం, ఇక్కడ పరిమాణం 2 కాబట్టి ఈ బహుపదిని ఎలా పిలుస్తాం మనం? మీకు ఆన్సర్ గుర్తుందా? రెండవ పరిమాణ బహుపదిని వర్గ బహుపది అని పిలుస్తారు. ఇంకా ఇప్పుడు రెండవ ప్రశ్న చూద్దాం. యాక్చువల్గా ఇక్కడ 3 బహుపదులను తయారు చేయాలి. నేను ఇక్కడ 2 బహుపదులు ఇచ్చాను. 3వ బహుపదిని మీరు సొంతంగా తయారు చేసి సరదాగా 3 ప్రశ్నల్ని మీరు తయారు చేయండి. ఇప్పుడు రెండవ ప్రశ్న క్రింది వాటిలో ఏది సత్యము మరియు ఏది అసత్యము పేర్కొనండి, కారణాలు చెప్పండి. క్రింద కొన్ని వాక్యాలు ఇచ్చినట్టున్నారు. ఈ వాక్యాలన్నీ కూడా గణిత వాక్యాలన్నీ కూడా అది సత్యమా, ట్రూవా, ఫాల్సా అన్నది చెప్పాలి. ట్రూ అయితే ఎందుకు ట్రూ అయింది, ఫాల్స్ అయితే ఎందుకు ఫాల్స్ అయిందో కూడా మనం వివరించాలి. ఫస్ట్ బిట్ √2x² - 3x + 1 అనే బహుపది యొక్క పరిమాణం √2. ఇది సత్యమా అసత్యమా అన్నది చెప్పాలి. పరిమాణం అంటే ఒకసారి గుర్తుంచుకోండి, పరిమాణం అంటే చరరాశి యొక్క అతిపెద్ద ఘాతాంకం. ఇక్కడ చూస్తే చరరాశి x ఉంది, ఘాతాంకం 2, ఇక్కడ ఘాతాంకం 1, ఇక్కడ ఘాతాంకం 0. అతిపెద్ద ఘాతాంకం ఏది? 2 అవుతుంది. కానీ ఏమనిచ్చారు ఇక్కడ? బహుపది యొక్క పరిమాణం √2 అని ఇచ్చారు. ఈ √2 అనేది x² గుణిస్తోంది. x² గుణిస్తోంది కాబట్టి √2 అనేది x² యొక్క గుణకం అవుతుంది, అంతేకాని అది పరిమాణం కాదు. అందుకని సాధన అసత్యము. బహుపది యొక్క పరిమాణం ఇక్కడ 2, అలాగే x² యొక్క గుణకము √2. తర్వాత రెండవ బిట్ px = 3x³ - 4x² + 5x + 7 బహుపది నందు x² యొక్క గుణకం 2, మళ్ళీ x² గుణకం అంట వెరిఫై చేయండి. ఇది x² పదం. ఈ x² పదంలో ఈ x²ని దేంతో గుణిస్తున్నాం? ఈ x² అనేది -4తో గుణించబడుతోంది. అందుకని x² యొక్క గుణకం ఎంత అవ్వాలి? -4 అవ్వాలి కదా. అందుకని సాధన ఇది అసత్యము. ఎందుకంటే మనకి ఇచ్చిన బహుపది యొక్క x² గుణకము -4. మూడో బిట్ చూడండి. స్థిర పదము యొక్క పరిమాణము 0. స్థిర పదము యొక్క పరిమాణం 0 అవుతుందా? ఒకసారి గుర్తొచ్చుకుంటే మనం పరిమాణం 0 ఉంటే అప్పుడు ఆ చరరాశి ఏమవుతుందంటే x⁴ y⁴ లేదా z⁴ అవ్వాలి. అందుకని అప్పుడు ఆ చరరాశి అన్నది మిగలదు. x⁴ అంటే విలువ 1. అందుకని స్థిర రాశులు మాత్రమే మనకు వస్తాయి. మనం ఇంతకుముందు బహుపదులు నేర్చుకున్నప్పుడు ఆ బహుపదుల్లో మనం ఏం తెలుసుకున్నాం? అన్ని స్థిర రాశులు కూడా శూన్య బహుపదులు అవుతాయి. ఏ బహుపదికైనా పరిమాణం 0 అయితే దాన్ని శూన్య బహుపది అంటారు. శూన్య బహుపదికి సింపుల్గా ఉదాహరణలో స్థిర రాశులను మనం తెలుసుకున్నాం కాబట్టి ఇది సత్యము. స్థిర పదము యొక్క పరిమాణము 0. 4వ బిట్ 1/x² - 5x + 6 అనేది ఒక వర్గ బహుపది అని ఇచ్చారు. 1 ఈ x² - 5x + 6 అనేది ఆ భిన్నంలో లవంలో ఉందా, హారంలో ఉందా? వెరీ గుడ్, హారంలో ఉంది. ఈ హారంలో ఉండేదాన్ని లవంలో తీసుకుని వెళ్తే అప్పుడు ఈ మొత్తం x² - 5x + 6కి ఘాతాంకం -1 అవుతుంది.
అంతే కదా. ఘాతాంక న్యాయాలు 1/a⁴n = a⁻n. అంటే మైనస్ వచ్చేసింది, రుణరాశి వచ్చింది, ఘాతాంకము రుణమైంది. ఘాతాంకము రుణ సంఖ్య కలిగిన ఏ సమాసమైనా బహుపది కాదు. ఏదైనా ఒక సమాసం బహుపది కావాలంటే చరరాశి యొక్క ఘాతాంకము ఏమవ్వాలని తెలుసుకున్నాం మనం. 0 అయినా అవ్వచ్చు, ధనరాశి అయినా అవ్వచ్చు, రుణేతర పూర్ణ సంఖ్యలు అవ్వాలి అని మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇది బహుపదే కాదు. బహుపది కాదు కాబట్టి ఇంక వర్గ బహుపది అసలు కాదు. సాధన అసత్యము. ఇది బహుపది కాదు, ఎందుకంటే x యొక్క ఘాతాంకము రుణ పూర్ణ సంఖ్య కాకూడదు. 5వ బిట్, బహుపది యొక్క పరిమాణం దానిలోని పదాల సంఖ్య కంటే 1 ఎక్కువ. పరిమాణానికి పదాల సంఖ్యకి సంబంధం లేదు. ఇక్కడ పరిమాణము పదముల సంఖ్యకి రెండింటికి సమానం లేదు. పరిమాణం అంటే ఆ చరరాశి యొక్క అతిపెద్ద ఘాతాంకం. అదే పదముల సంఖ్య వేరు, పరిమాణం వేరు. పరిమాణానికి పదముల సంఖ్యకి సంబంధం లేదు. అసత్యము. బహుపది యొక్క పరిమాణం అంటే అది ఎల్లప్పుడూ కూడా చరరాశి యొక్క అత్యధిక ఘాతాంకం అవుతుంది. Now, question number 3. If p of t is equal to t cube minus 1 అయినా p of 1, p of minus 1, p of 0, p of 2, p of minus 2 యొక్క విలువలను కనుగొనండి. మనకి ఇక్కడ p of t is equal to t cube minus 1. t cube minus 1 అనే ఒక బహుపదిని ఇచ్చారు. ఈ బహుపది యొక్క విలువలు కనుక్కోవాలి. ఎప్పుడు t is equal to 1 అయినా, t is equal to minus 1, t is equal to 0, t is equal to 2, t is equal to minus 2 అయితే ఈ బహుపది యొక్క విలువలను మనం ఇప్పుడు కనుక్కోవాలి. ఇక్కడ చూడండి సాధన. దత్తాంశం నుంచి మనకి ఇచ్చిన బహుపది p of t is equal to t cube minus 1. ఇప్పుడు ఇందులో t చోట్లో 1 ఉంది కదా, అంతే కదా. t చోట్లో p of t is equal to t cube minus 1 ఇచ్చారు. p of 1 కనుక్కోమన్నారు. అంటే t చోట్లో 1 కదా ఉంది. అందుకని ఇటుపక్క కూడా t ఉన్న ప్లేస్లో 1ని ప్రతిక్షేపించండి. అంటే 1 క్యూబ్ మైనస్ 1. 1 క్యూబ్ అంటే 1ని 3 సార్లు వేసి గుణించాలి. 1 × 1 × 1 1 కాబట్టి 1 మైనస్ 1, 1లోంచి 1 పోతే 0. అంటే p of 1 is equal to 0 అని వచ్చింది. నెక్స్ట్ p of minus 1 అంటే t చోట్లో -1 ప్రతిక్షేపిస్తే -1 హోల్ క్యూబ్ -1. -1 హోల్ క్యూబ్. మైనస్కి ఎప్పుడు కూడా ఘాతాంకంలో బేసి సంఖ్య ఉంటే దాని విలువ మైనస్ అవుతుంది. మైనస్కి ఎప్పుడు కూడా ఘాతాంకంలో సరి సంఖ్య ఉంటే దాని విలువ ప్లస్ అవుతుంది. అందుకని ఇది -1 -1 కలిపితే -2 అవుతుంది. తర్వాత p of 2. p of 2 అంటే p of 2 అంటే ఇప్పుడు t చోట్ల 2ను ప్రతిక్షేపించండి. 2 క్యూబ్ -1. 2 క్యూబ్ అంటే 2 × 2 × 2. 2 రోళ్ళు 4, 4 రోళ్ళు 8. 8 - 1 అంటే 7 అవుతుంది. అలాగే p of -2 అంటే -2 హోల్ క్యూబ్ -1. మైనస్కి హోల్ క్యూబ్ బేసింగ్ కాబట్టి మైనస్ వేసుకున్నాం. 2 × 2 × 2 8. 8 - 1 -8 - 1 అంటే -9 అయింది. తర్వాత p of 0. p of 0 అంటే t చోట్ల 0 ప్రతిక్షేపిస్తే 0 క్యూబ్ -1. 0 క్యూబ్ is 0 -1. 0 - 1 is -1. ఈ విధంగా మనం అన్ని విలువల్ని కనుక్కున్నాం. Therefore, p of 1 is equal to 0, p of -1 is equal to -2, p of 0 is equal to -1, p of 2 is equal to 7, p of -2 is equal to -9. ఇలాగ ఈ విలువలన్నింటినీ చివరిలో రాసి తర్వాత 4వ ప్రశ్న కూడా ఇదే మోడల్లో ఉంది. ఇప్పుడు 5వ ప్రశ్న చూద్దాం. p of x is equal to x² - x - 6 అయినా 3 మరియు -2 బహుపది px యొక్క శూన్యాలు అవునా కాదా కనుగొనండి. మళ్ళీ చదువుతున్నాను. px is equal to x² - x - 6 అనే ఒక బహుపదిని ఇచ్చారు. ఈ బహుపది 3 - 2 అనేవి ఈ బహుపది యొక్క శూన్యములు అవుతాయా కాదా తనిఖీ చేయండి. బహుపది యొక్క శూన్యములు అవ్వాలి. గుర్తుంచుకోండి, బహుపది యొక్క శూన్యం అని ఎప్పుడు అంటాం? బహుపదికి శూన్యము 3 శూన్యం అవ్వాలి అంటే చరరాశి చోట్లో 3ని ప్రతిక్షేపిస్తే, చరరాశి అంటే ఇక్కడ ఏముంది, ఇక్కడ x ఉంది. ఆ x చోట్లో 3ని కానీ ప్రతిక్షేపిస్తే మొత్తం బహుపది విలువ శూన్యమైంది అనుకోండి, అప్పుడు 3ని బహుపది యొక్క శూన్యం అంటారు. అలాగే చరరాశి చోట్లో -2ను ప్రతిక్షేపించి బహుపది యొక్క విలువను కనుక్కున్నాం అనుకోండి,
అప్పుడు కూడా బహుపది యొక్క విలువ 0 వస్తే అప్పుడు -2 కూడా బహుపదికి శూన్యం అవుతుంది. ఇన్ కేస్ ఈ చరరాశి చోట్లో 3 -2 ప్రతిక్షేపించినప్పుడు బహుపది యొక్క విలువ 0 రాలేదనుకోండి, 0 రాకపోతే అప్పుడు 3 -2 బహుపదికి శూన్యాలు కావు. సరే, మనం ఇప్పుడు వెరిఫై చేద్దాం, తనిఖీ చేద్దాం. సాధన, మనకి ఇచ్చిన దత్తాంశం నుంచి px = x² - x - 6 అనే బహుపది. ఇప్పుడు ఈ బహుపదిలో ముందు x 3ను ప్రతిక్షేపించండి. p(3) = x² అంటే 3² మైనస్ x చోట్ల ఎంత రాయాలి? గుడ్, 3 రాయండి. -6 3² అంటే 3 3 3 × 3 9 -3 -6 అంటే 9 -3 -6 కలిపితే -9 9లో 9 పోతే 0 అంటే p(3) = 0 వచ్చింది. అంటే x చోట్లో 3ని చరరాశి చోట్లో 3ను ప్రతిక్షేపిస్తే మొత్తం బహుపది విలువ 0 అయిపోయింది. తర్వాత ఇప్పుడు x చోట్లో -2ను ప్రతిక్షేపించండి. x² అంటే -2 హోల్ స్క్వేర్ -x అంటే -2 -6 -2 హోల్ స్క్వేర్ అంటే -2 × -2 +4 -2 +2 -6 4కి 2 కలిపితే 6 -6 6లోంచి 6 పోతే 0. చూసారా? ఇప్పుడు ఇక్కడ చరరాశి చోట్లో 3ను ప్రతిక్షేపించినా బహుపది విలువ 0 వచ్చింది. చరరాశి చోట్లో -2ను ప్రతిక్షేపించినా బహుపది యొక్క విలువ 0 వచ్చింది. ఈ రెండు సందర్భాల్లోనూ బహుపది శూన్యం వచ్చింది కాబట్టి ఈ రెండు విలువలని అంటే 3ని -2ని కూడా బహుపది యొక్క శూన్యములు అని మనం అనొచ్చు. కావున p(3) = 0 అండ్ p(-2) = 0 కావున 3 -2 బహుపది pxకి శూన్యములు అవుతాయి. దీంతో ఈ అభ్యాసం 3.1 పూర్తయింది. తర్వాత వీడియోలో 3.2ని మనం తెలుసుకుందాం. అయితే అధ్యాయం 1 వాస్తవ సంఖ్యలు, అధ్యాయం 2 సమితులకు సంబంధించి వాటి యొక్క కీలకాంశాలని అలాగే ఆ చాప్టర్లో ఉండే అన్ని అభ్యాసాల్లోంచి సమస్యల్ని సాధించి ఆ వీడియో లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఆ లింక్స్ని టచ్ చేసి క్లిక్ చేసి మీరు ఆ వీడియోలను కూడా అబ్జర్వ్ చేసి వాటిని బాగా రివైజ్ చేయవలసిందిగా తెలియజేస్తూ థ్యాంక్ యూ 1 and all.